أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وجعلناهم أئمة يهدوننا بأمرنا وأوحينا إليهم فعل الخيرات وإقام الصلاة وإيتاء الزكاة وكانوا لنا عابدين صدق الله العظيم. మా ఆజ్ఞానుసారం మార్గదర్శకత్వం నిలిపేవారిని నాయకులుగా చేశాము. మా ఆజ్ఞానుసారం అంటే అల్లాహ్ యొక్క నిర్ణయం ప్రకారం ప్రజలలో ఎవరైతే మార్గదర్శకం అంటే ఏంటి? ఆ మార్గదర్శకం ఏంటి? ఆ యొక్క సరైనటువంటి సవ్యమైనటువంటి సులభమైనటువంటి ధర్మసమ్మతమైనటువంటి దారి ఏంటి అంటే ఈ యొక్క అల్లాహ్ వైపునకు పిలిచేటువంటి దావా అంటే దారుస్సలాం వైపునకు పిలిచేటువంటి రస్తా దారి. వీళ్ళందరినీ ప్రజలలో ఎవరైతే ఈ యొక్క అల్లాహ్ యొక్క ఉనికిని చాటుతున్నారో ప్రజల ఎదుట వాళ్ళందరినీ మేము నాయకులుగా చేశాము అనే విషయం చెప్పబడింది. నాయకులు అంటే అమీర్లుగా చేయడం జరిగింది. వజఅల్నాహుమ్ అ'immatan యహ్దూననా బిఅమ్రినా వఅవ్హైనా ఇలైహిం ఫి'లల్ ఖైరాత్. వాళ్ళు సత్కార్యాలు చేయండి అని వహీ ద్వారా సత్కార్యాలు చేయండి అనే విషయం కూడా చెప్పబడింది అనే విషయం తాకీదు చేస్తూ నమాజును స్థాపించండి, జకాత్ ఇవ్వండి అని వారికి బోధించాము అనే విషయం చెప్పబడింది. వహీ ద్వారా సత్కార్యాలు చేయండి అని చెబుతూ నమాజును స్థాపించండి, వయుకీముస్సలా నమాజును స్థాపించండి అనే విషయం చెప్పబడింది. నమాజ్ అస్సలా వఇకామస్సలాతి వఈతా జకా అంటే అల్లాహ్ మనకేదైతే రిజ్క్ సంపద అనేది ప్రసాదించాడు, సంపద అనేది వృద్ధి చేశాడు, దాంట్లో మన ఖర్చులు పోగా మన అవసరాలకు పోగా మిగిలినటువంటి సొమ్మును అంతో కొంత అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టాలి అనే విషయం వహీ ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సత్కార్యాలు చేయండి అని చెబుతూ నమాజును స్థాపించండి అని చెబుతూ జకాత్ కూడా మీరు ఇవ్వండి అని మేము వారికి బోధించాము అనే విషయం చెప్పండి. ఎవరికి బోధించాడు? ఎవరైతే మా ఆజ్ఞానుసారం అంటే అల్లాహ్ ఎవరినైతే సంకల్పించుకున్నాడో వాళ్ళందరినీ నాయకులుగా ఎంచుకొని ప్రజలకు మార్గాన్ని చూపెట్టే వారిగా తయారు చేసి వాళ్లకు వహీ ద్వారా అంటే ఏ విషయం గుర్తిస్తుంది ఇక్కడ? అన్నబియీన్ అంటే ప్రవక్తలకు. ఈ యొక్క ప్రవక్త యొక్క పదవి అల్లాహ్ అనుకుంటేనే ఇస్తాడు అనే విషయం ఈ ఆయత్ ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ యొక్క వహీ ద్వారా ఈ యొక్క అల్లాహ్ యొక్క ఆజ్ఞ ద్వారా ఫలానా వాళ్ళను ప్రజలలోంచి ప్రవక్తలుగా ఎంచుకోవటం, వాళ్ళను నాయకులుగా చేయటం, తర్వాత పెద్దరికంగా వాళ్ళను తయారు చేయటం, తర్వాత వాళ్ళకు వహీ ద్వారా ఈ యొక్క సత్కార్యాలు చేయండి అని ఉపదేశిస్తూ అలాగే నమాజును స్థాపించండి, జకాత్ ఇవ్వండి అనే విషయాలను మేము వారికి బోధించాము అనే విషయం చెప్పబడింది. ఇదే దీనుల్ ఇస్లాం, ఇదే ముస్లిం యొక్క దారి. అంతేకాని ఏదేదో తయారు చేసుకొని ఫలానా పేరు పెట్టుకుంటే మేము ముస్లిం అంటే కాదు. టోపీ గడ్డం పెట్టుకొని మేము ఫలానా జమాయత్ వాళ్ళము మేము అనేది కాదు. గడ్డం అనేది ఆయా ప్రవక్తల యొక్క కాలాల్లో వచ్చినటువంటి సంప్రదాయం. కేవలం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సంప్రదాయమే కాదు, ఇది హిస్టరీలో ఉందన్నమాట. ఆ యొక్క ప్రవక్తలు వాళ్ళ యొక్క జీవన మడుగుడులు, తర్వాత వాళ్ళ యొక్క రూపకల్పన, వాళ్ళు ఎలాంటి
డ్రెస్ చేసుకునేటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క రూపురేఖలు ఎలా ఉండేవి అనేది ఒకసారి హిస్టరీలో చెక్ చేస్తే మనకు తెలుస్తుంది ఈ యొక్క లెహ్యా, ఈ యొక్క దాడి గురించి. ఇంకా టోపీ అనేది వీళ్ళు సృష్టించుకున్నారు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్తలకు ఏమని ఆదేశించాడు? నమాజును స్థాపించండి, జకాత్ ఇవ్వండి, మేము వహీ ద్వారా వాళ్ళకు సత్కార్యాలు చేయండి అని కూడా చెప్పాము అనే విషయం చెప్పబడుతుంది. సత్కార్యం అంటే అల్లాహ్ సంతోషపడేటువంటి కార్యం. అది ఏదైనా కావచ్చు. కేవలం ఆపదలో ఉండే మానవులను ఆదుకోవటమే కాదు, స్వయంగా మనము అల్లాహకు మనపై ఏదైతే హక్కులు ఉన్నాయో ఆయనకు, ఆ యొక్క హక్కులను మనం పూర్తిగా నెరవేర్చాలి. నెరవేర్చడం కూడా సత్కార్యం కిందికే వస్తుంది. అల్లాహ్ మనపై ఏదైతే బాధ్యత ఉందో ఆ యొక్క బాధ్యతని మనము పూర్తిగా నెరవేర్చాలి. అంటే పూర్తిగా నెరవేర్చినప్పుడు ఏమవుతుంది? అల్లాహకు సమర్పించుకునే వాళ్ళం అవుతాం. ఇదే దారుస్సలాం వైపునకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆహ్వానిస్తున్నాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? తోటి మానవులని దారుస్సలాం వైపునకే మనం ఆహ్వానించాలి. తర్వాత వకాను లనా ఆబిదీన్, వారు మమ్మల్ని ఆరాధించేవారు అనే విషయం కూడా చెప్పబడింది. వాళ్ళు కేవలం సత్కార్యాలు చేయండి అని ప్రజలకు చెప్పడమే కాదు, నమాజును స్థాపించండి, జకాత్ ఇవ్వండి, అల్లాహ్ ఆదేశానుసారం ప్రజలకు తెలియజేయడమే కాదు, వకాను లనా ఆబిదీన్, వాళ్ళు మమ్మల్ని ఆరాధించేవాళ్ళు. అబుద్, వాళ్ళు మమ్మల్ని ఆరాధించేవాళ్ళు, వారు మమ్మల్ని ఆరాధించేవారు. ఇప్పుడైనా అర్థమవుతుందా? ప్రతి ఒక్క ప్రవక్త కాలంలో కూడా నేను గతంలో ఒక వీడియో పెట్టాను. ప్రతి అనుచర సమాజానికి ఆరాధన పద్ధతి అనేది నిర్ణయించడం జరిగింది. ఆరాధన అంటే నమాజ్, అద్దిక్ర్ కూడా తీసుకోవచ్చు, దువా, ఇవన్నీ ఆరాధన పద్ధతులు. అలాగే అల్లాహ్కు భయపడడం ఆరాధన పద్ధతే. అల్లాహ్కు తనను తాను సమర్పించుకోవడం ఆరాధన పద్ధతి. సమర్పించుకోవడం అంటే ఏమిటి? ఆయనను ఆరాధించాలి, ఆయనకు దాస్యం అనేది చేయాలి, ఆయన చెప్పిన సుగమమైన మార్గాల్లో నడుచుకోవాలి, అల్లాహ్ సంతోషపడేటువంటి విషయాలను మనం మన యొక్క జీవితంలో నెరవేర్చాలి. ఇది ఆరాధన. అంతేకాని ఏదో కాసేపు మాటలు మాడుకున్నాము, పైకి మట్టికాము, తీరా వెనక్కి తిరిగి చూస్తే మనమే సరైన మార్గంలో నడుచుకోకపోతే ఎలా? అది ఒకసారి మీరు ఆలోచన అనేది చేయాలి. సో మనకు ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పేది ఏంటంటే, నమాజ్ అనేది ఆదం అలైహిస్సలాం నుంచి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలం వరకు నమాజ్ అనేది ఉన్నది. తర్వాత వచ్చే వీడియోలలో ఆయా ప్రవక్తలుకి ఏమని నమాజ్ గురించి ఆదేశం అనేది చేశారో అది కూడా తెలియజేస్తాను. ఇన్షాల్లా నా యొక్క ఛానల్ మొహమ్మద్ అబ్దుల్లా అల్ షాహీన్ అల్ సలఫీ అనేటువంటి యొక్క ఛానల్ను, నా వీడియోలు మీకు నచ్చినట్టయితే నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ మీద సింబల్ ఉంటుంది, టిక్ మార్క్ వేసుకోండి. అలాగే లైక్ అండ్ మీ యొక్క తోటి సోదరులకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, మంచి విషయాన్ని ఇతరులకు తెలియజేస్తే ఆ విషయాన్ని తెలియజేయడం వల్ల అవతల మనిషి ఆచరిస్తే ఎంత పుణ్య ప్రతిఫలం అల్లాహ్ అతనికి ప్రసాదిస్తాడో, చెప్పినటువంటి వాళ్ళకు కూడా
పుణ్యాన్ని ప్రసాదిస్తాడు అనే విషయం చెప్పబడింది. అదే సోదరులారా. ఆఖిరు దావాహుం అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.